షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మామ్, మామ్, మామ్. బేబీ, ఎలా ఉన్నాను మామ్? ఎలా ఉన్నావని అడుగుతావేంటి? కుందనపు బొమ్మలా ఉన్నావు. నువ్విలా అద్దం ముందు కూర్చొని అలంకరించుకుంటుంటే ఆ అద్దం నీకు ముగ్ధురాలైపోయి నీ వెంటే తిరిగేలా ఉంది. ఉండు, దిష్టి చుక్క పెడతాను. నీకింక ఎవరి దిష్టి తగలదు బేబీ. ఆ వసుంధర ఉసురు తగులుతుందేమో మామ్. చిచి, ఏంటి ఆ అపశకునం మాటలు? అవును మామ్, దాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేశాం గాని బావ మనసులో మాత్రం చోటు పదిలంగానే ఉందనిపిస్తుంది. పిచ్చి నక్షత్ర, నీ మీద పడిన నగల కన్నా దాని మీద పడ్డ నిందే అందరి కళ్ళకి కనపడుతుంది. దాన్ని ఈ కళ్యాణ మండపం దరిదాపుల్లో కూడా రానివ్వరు. హ, పాపం, అది ఉద్యోగం పోయిన బాధలో కుంగిపోయి గూని లేకపోయినా వంగి నడుస్తూ బతుకుతుంది. అది నన్ను రిక్వెస్ట్ చేసుంటే నీ పెళ్లిలో అక్షింతలు కలిపే పనైనా ఇచ్చుండేదాన్ని. నీ పెళ్లి ఆపే అవకాశం ఎవ్వరికీ లేదు బేబీ. బావ హార్ట్ ఫ్రెండ్ కుంటుంది కదా మామ్. వంశీ హార్ట్ ఫ్రెండ్ వసుంధర అని మనకి మాత్రమే తెలుసు. వంశీకి తెలిసే ప్రసక్తే లేదు. లేదు మామ్, ఇందాక బావ ఆ రాధ ఫోటో ఉన్న న్యూస్ పేపర్తో బయటికి వెళ్ళాడు. చూస్తుంటే తన హార్ట్ ఫ్రెండ్ కోసం చివరి ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. వంశీ ఉద్దేశం అది కాదు బేబీ. ఎలాగో నీతో పెళ్ళవుతుంది కదా. ఎంతైనా రాధ ఒకప్పుడు తన హార్ట్ ఫ్రెండ్ అనుకున్న అమ్మాయి. అందుకే చివరిసారిగానైనా సింపతి చూపిద్దాం అనుకుంటున్నాడేమో. నా పెళ్లి సవ్యంగా జరగాలంటే ఆ హార్ట్ ఫ్రెండ్ ఇక్కడికి రాకూడదు. తను రాకుండా ఉండాలంటే బావ రాధ వాళ్ల తల్లిదండ్రుల్ని ఆరా తీయకూడదు. అంటే వాళ్ళు ఎక్కడా ఉండకూడదు మామ్. అదెంతసేపు బేబీ? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. హలో మేడం. హలో రాజా, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. రేపు నా కూతురి పెళ్లి. బంధువులు, ఆప్తమిత్రులు, వ్యాపారవేత్తలు వస్తారు. వాళ్లతో పాటు మీరు వస్తే చిన్న చూపుగా ఉంటుంది. వచ్చారని మిమ్మల్ని గుర్తించలేం. ఎల్లుండి రిసెప్షన్లో గ్రాండ్ పార్టీ ఇస్తున్నాం. ఆ రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి మంచి బహుమతి ఇచ్చి పంపిస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటా. అలాగే మేడం, అర్థమైంది. ఇప్పుడు హ్యాపీనా బేబీ? థాంక్యూ సో మచ్ మామ్.